స్పేస్ సరిపోతులే. దీంట్లో ఉంది 18 GB ఉంది. ఓకే, రైట్. ఓకే. సో నిన్న మనము జస్ట్ ఒక బేసిక్స్ అయితే చూసాము, లైక్ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది. రైట్. అంతే కదా. సో ఇప్పుడు దీన్ని మనము ఆప్టిమైజ్ చేద్దాం మీ కోడ్ని ఈరోజు. అంటే మనకి రియల్ టైమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఆ వేలో ఆప్టిమైజ్ చేసుకుందాం కోడ్ని. ఓకే. సో దీనికి ఆప్టిమైజ్ చేయాలి అంటే బేసికల్గా మనం ఒక టూల్ అయితే, ఒక మాడ్యూల్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా పవర్ టూల్ అనే ఒకటి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకోవాలి మనం. ఏపీఐ గేట్వే, యాప్ డేట్, ఈ మాడ్యూల్. సరే, ఈ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకుందాం ఫస్ట్. స్క్రీన్ షేర్ అవుతుంది కదండి. అవుతుంది. Hmm. సరే, దీన్ని ఆప్టిమైజ్ చేసిన తర్వాత లైక్ డేటా ఎలా పంపిస్తారో చూద్దాం. ఫస్ట్ ఈ ఫెయిల్స్ కండిషన్స్ తీసేద్దాం ఫస్ట్ మనం. సో ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇంకోటి ఎక్కడ పెట్టుకుంటాం మనం, రిక్వైర్మెంట్ డాట్ లో పెట్టుకోండి అది. ఓకే. సో అట్ ద సేమ్ టైమ్ ఈ రిక్వైర్మెంట్ డాట్ ఫైల్ని మీరు అవుట్ సైడ్ కూడా తీసుకొచ్చి పెట్టుకోండి. రెండు దగ్గర మెయింటైన్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ యాప్లోకి వెళ్దాం. సో ఫస్ట్ నేను ఇది రిఫరెన్స్ కింద తీసుకున్నాను. సో సింపుల్గా ఇక్కడ మీరు మెథడ్ మీ ఇష్టం, మెథడ్ నేమ్స్ ఏమైనా తీసుకోండి. మనం రిక్వైర్మెంట్ టెంప్లెట్ యామల్ ఫైల్ని రిఫరెన్స్గా తీసుకొని చేసుకుందాం. సో వెరీ సింపుల్. నేను ఏం చేయాలి, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా పవర్ టూల్ కావాలి మనకి. ఎందుకంటే మనము ఏడబ్ల్యూఎస్ లాంబ్డాని ఏపీఐ గేట్వే యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని పవర్ టూల్ యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, రైట్. సో డెఫ్. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ క్రియేట్ యూజర్, లిస్ట్ యూజర్ ఉన్నాయి కదా. మెథడ్ నేమ్ మీ ఇష్టం అండి. సో నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా క్రియేట్ యూజర్. సో సేమ్ లైక్ మనం మెథడ్స్ రాసుకుంటాం కదా, అట్లా మెథడ్స్ రాసుకోండి. ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయో అన్ని ఎండ్ పాయింట్స్ కి మనం మెథడ్స్ రాసుకోవడం. ఓకే. సో ఇక్కడ క్రియేట్ యూజర్ ఉంది, తర్వాత లిస్ట్ యూజర్ ఉంది, LIST లిస్ట్ యూజర్ ఉంది. ఓకే. తర్వాత అప్డేట్ యూజర్, సారీ గెట్ యూజర్ ఉంది. గెట్ యూజర్. నెక్స్ట్
అప్డేట్ రిమూవ్. ఓకే. గెట్ తర్వాత అప్డేట్, అప్డేట్ అండ్ రిమూవ్. ఇది తీసేద్దాం. సో 5 మెథడ్స్ అయితే రాసుకున్నాను నేను. ఓకే. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే గ్యాప్ వల్ల అట్లా మనకి చూపిస్తుంది. గ్యాప్ ఎక్కువ ఉంటే 2 లైన్స్ గ్యాప్ ఉండాలి. పిపెట్ స్టైల్ అన్నమాట, అందువల్ల అది హైలైట్ అవుతుంది. ఓకే. రైట్. సో మొత్తం మనకి 5 మెథడ్స్ ఉన్నాయి, ఇవే కదా. ఓకే. సో సింపుల్. అగైన్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏముంది, @యూజర్ ఎండ్ పాయింట్. అవునా. సో ఈ ఎండ్ పాయింట్ ని ఇక్కడ మనము దీనికి టాప్ లో @యాప్.గెట్ ఎండ్ పాయింట్. సో ఇప్పుడు గెట్ అంటే ఏం చెప్పండి. ఇట్స్ ఎ మెథడ్. ఓకేనా. సో ఇక్కడ మనము ఏపీఐ గేట్వే రిజాల్వర్ తీసుకున్నాం కదా, దాన్ని యాప్, అది ఒక డెకరేటర్ కింద కన్సిడర్ చేసుకున్నాం. డెకరేటర్ డాట్, ఇది గెట్ అనేది ఇది నేను సింపుల్ గా రాయలేదు, గెట్ మెథడ్ అని అర్థం. అంటే ఈ ఎండ్ పాయింట్ కి గెట్ మెథడ్ అన్నమాట. ఓకే. సేమ్ లైక్ అన్నిటికీ అలాగే. ఇప్పుడు అగైన్ లిస్ట్ యూజర్ తీసేస్తున్నాను. ఇక్కడ లిస్ట్ యూజర్స్ సింపుల్ గా అగైన్ మళ్ళీ యాప్ డాట్ గెట్ మెథడ్, గెట్ అండ్ ద ఎండ్ పాయింట్. అగైన్ అప్డేట్ యాప్ డాట్ గెట్ అప్డేట్. సారీ, సారీ, ఇక్కడ మిస్ అయిపోయింది. ఇక్కడ అప్డేట్ ఇది కాదు, ఇది అప్డేట్. ఓకే. ఇది వచ్చేసి గెట్ యూజర్ కదా. Get user. చూడండి స్లోగా మాడిఫై చేస్తున్నాను నేను, ఒకేసారి కాకుండా. ఫస్ట్ ఫంక్షన్స్ తీసుకున్నాము. ఓకే. ఆ ఫంక్షన్స్ మీద ఎండ్ పాయింట్స్ ఇస్తున్నాం, ఒక్కోదానికి ఒక్కోదానికి. గెట్ గెట్ యూజర్ అప్డేట్ అయిపోయింది. ఇంకా రిమూవ్ ఒకటి. Update. ఓకే. గ్యాప్ ఇద్దాం. రైట్. ఇప్పుడు ఈ మెథడ్ ని కాల్ చేస్తే, లైక్ ఈ ఎండ్ పాయింట్ కాల్ చేస్తే, ఈ మెథడ్ ఏమో ఏదైనా ఉండొచ్చండి. ఇక్కడ ఇక్కడ క్రియేట్ యూజర్ ఉండొచ్చు, టెస్ట్ ఉండొచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. మనకు సంబంధం వచ్చేసి ఈ ఎండ్ పాయింట్ అండ్ ఈ మెథడ్ తో సంబంధం ఉంటుంది. ఓకేనా. ఈ మెథడ్ నేమ్ తో మనకి ఎటువంటి సంబంధం ఉండదు. మనం ఫోకస్ చేయాల్సింది ఎండ్ పాయింట్ మీద మాత్రమే. కాకపోతే మీనింగ్ఫుల్ గా ఉండాలి కాబట్టి మెథడ్ నేమ్ అనేది ప్రాపర్ గా తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ మెథడ్ ని సేమ్ లైక్ మన ఫంక్షన్ కాల్ చేస్తే మనకి రిటర్న్ వస్తుంది కదా. సో ఇక్కడ మనకి రిటర్న్ సేమ్ ఇక్కడ మనం ఏమేమైతే ఇచ్చామో రిటర్న్, దీన్ని కాపీ చేసుకుందాం. క్రియేట్ యూజర్ సేమ్ లైక్ ఆ ఫంక్షన్ నుంచి వచ్చే రెస్పాన్స్ లిస్ట్ యూజర్స్, తర్వాత సంథింగ్ గెట్ యూజర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏముందో ఎండ్ పాయింట్ డాట్ స్ప్లిట్, లేదా అసలు ఇది తీసేద్దాం. గెట్ యూజర్ అని వర్క్ పెడతాం, తర్వాత మాకు చూసుకుందాం. గెట్ యూజర్ నెక్స్ట్ అప్డేట్, అప్డేట్ తీసేద్దాం ఇది కూడా. అప్డేట్ తర్వాత ఇంకేమున్నాయి, రిమూవ్. ఓకే. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది, హైలైట్ అయినది. యాడ్ రీప్లేస్మెంట్. ఓకే. 2 టైమ్స్ ఉన్నాయి కదా, అందువల్ల అట్లా అవుతుంది. ఏదో ఒక డమ్మీ ఇద్దాం డిఫరెన్స్ కోసం. రైట్. సో ఇదంతా క్లియరే కదా మీకు. ఏంలా, ఒక ఎండ్ పాయింట్ తీసుకున్నాను. ఆ ఎండ్ పాయింట్ కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ నుంచి వచ్చే రెస్పాన్స్ అంటే ఈ ఎండ్ పాయింట్ ని కాల్ చేస్తే నాకు ఈ రెస్పాన్స్ రావాలని రాసుకున్నాను అంతే. ఇది క్లియరే కదా అందరికి. హార్డ్గా ఉందా, సింపుల్గా ఉందా?
హలో. ఎవరైనా శ్రీరామ్ గారు మీరు చెప్పండి. ఎలా ఉంది? ఈజీగానే ఉందా? హార్డ్గా అనిపిస్తుందా? ఏమైనా అర్థం కాలేదా? హ్మ్? ఎవరు మాట్లాడట్లేదు? ఉన్నారా? రామ్ నువ్వు చెప్పు. అర్థమైంది. ఆ, అర్థమైంది బ్రో. మనకి ఏ ఓకే. మెథడ్ కావాలో ఫస్ట్ డెకరేటర్ ద్వారా స్పెసిఫై చేసుకొని దాన్ని బట్టి యూఆర్ఎల్ దాన్ని బట్టి అంతే. సంబంధించిన ఫంక్షన్ రాసుకుంటున్నాం. రైట్, అంతే. సపరేట్ గా రాసి పెట్టుకున్నాం, ఇంకా వాళ్ళ వాటిని జస్ట్ అవును. మాడిఫికేషన్ జస్ట్ చేసుకుని పెట్టుకున్నాం అంతే. ఒక మెథడ్, ఒక ఎండ్ పాయింట్, ఒక మెథడ్ క్రియేట్ చేసుకుని అని దాని నుంచి పెట్టుకున్నాం అంతే. అట్లా పెట్టుకున్నాం అవును. అంతే. వన్ వాటిలో ఇప్పుడు వాడదాం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవును బ్రో. ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్స్ కి బెటర్ గా ఇది బెటర్ గా ఉందా? ఇప్పుడు ఇఫ్ కండిషన్స్ బెటర్ గా ఉన్నాయా? సో అబౌవ్ ఏది బెటర్ గా ఉంది. ఎందుకంటే మనకు పర్టికులర్ ఏ ఫంక్షన్ కావాలో ఎండ్ పాయింట్ ఆ ఫంక్షన్ ఆ ఎండ్ పాయింట్ ని కాల్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఉమ్. రైట్. సో Yeah. ఇప్పుడు ఈ కండిషన్ ఏదైతే ఉందో దీన్ని ఎవడు హ్యాండిల్ చేస్తాడు అనేది క్వశ్చన్. ఓకే. సో Yeah. దీన్ని ఎవడు హ్యాండిల్ చేస్తాడు అంటే మీకు ఇలా ఉంటుందండి. వీడు వీడున్నా చూసావా, యాప్ డాట్ రిజాల్వర్. ఇప్పుడు Okay. మనం ఈ బాటమ్ లో చేస్తున్నంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఇది చేస్తాడు లోపల. సో ఇది మొత్తాన్ని తీసేయండి అంతే. ఈ ఒక్క లైన్ ఉంది కదా, ఓకే. ఈ ఒక్క అంటే లైనే ఈచ్ అండ్ ఎవ్రీ ఎండ్ పాయింట్ ని హ్యాండిల్ విడి. చేసేది యాప్ డాట్ రిజాల్వ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. అవును, అవును. ఓకే. సో ఓకే. ఓకే. సో మీకు ప్రాజెక్ట్ లో చూసినప్పుడు యాప్ డాట్ రిజల్వర్ అని ఉందంటే సింగిల్ లైన్ లోనే ఉంటుంది. మిగతా అన్ని ఎక్కడెక్కడో ఉంటాయి. అంటే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ వన్ ఇప్పుడు స్మాల్ డౌట్ బ్రో. చెప్పండి. ఇట్లా నేను ఇప్పుడు ప్రజెంట్ మనం రాసిన ఏపీఎస్ మొత్తం యూజర్ మోడల్ కి సంబంధించింది అనుకోండి. అవును, తర్వాత ఆ రౌట్స్ కి సంబంధించిన యూజర్ మోడల్. అవును, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి వచ్చేసి ప్రోడక్ట్ మాడ్యూల్ అని తీసుకుందాం. అవును. అన్నిటిని ఒక చోట మెన్షన్ చేసిన తర్వాత మనము ఫైనల్ మెయిన్ డాట్ పీవైలో ఉండేది యాప్ డాట్ రిజాల్వ్ ఒకటే ప్రతి ఉమ్, ఒక్క ఏపీఐని హ్యాండిల్ చేస్తుంది ఎండ్ అవును. పాయింట్. ఇది ఒక్కటి ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత యాడికి పోవాలో అక్కడ ఎండ్ పాయింట్ డిసైడ్ చేస్తుంది. ఓకే. ఓకే బ్రో. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రియల్ టైంలో మనకి చిన్న లైనే ఉంటది. అందుకే నేను ఫస్ట్ ఇఫ్ ఎల్సిఫ్ ఎల్సిఫ్ అది చూపించాను. ఎందుకు చూపించానంటే అది అట్లా కండిషన్స్ మాన్యువల్గా వెళ్తుంది, మాన్యువల్గా చేయాలంటే. బట్ ఆ కండిషన్స్ ఏదైందో అదంతా కూడా ఇది ఒక్కటే హ్యాండిల్ చేస్తుంది. ఓకే నేను బ్రో. డైరెక్ట్ గా తీసుకొచ్చి చెప్పినాను అనుకో, అప్పుడు అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు కదా. ఓకే. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో సేమ్ మనం రాసాం చూసా, ఇఫ్ ఎల్సిఫ్ ఎల్స్ అలాగే ఉంటుంది. సో ఆ కండిషన్ బేస్ చేసుకొని ఏ ఎండ్ పాయింట్ ఎగ్జిక్యూట్ చేయాలా అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఓకే బ్రో. ఓకే. ఇప్పుడు ఓకే. ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా? ఓకే. ఓకే. సో ఇదే ఎందుకంటే ఇక్కడ యాప్ ఉంది చూడండి. సో ఈ యాప్ కి మనము దీన్ని పెట్టేస్తున్నాం, మనం యాప్ డాట్ యాప్ డాట్ యాప్ డాట్ అని అన్నిట్లో. ఓకే. ఓకే. ఇది మెయిన్ ఏపీఐ గేట్వే రిజాల్వర్, ఇది చూసుకుంటుంది మొత్తం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాము పనిచేస్తుందా లేదా. సో టెస్ట్ చేయాలంటే మనము ఫస్ట్ ఏం చేయాలి, ఎలా రన్ చేయాలి దీన్ని? శామ్ బిల్డ్ కొట్టాలి ఫస్ట్, బిల్డ్ ఫోల్డర్ కొట్టాలి, మర్చిపోవద్దు. బిల్డ్ అయింది. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి బిల్డ్ ఫోల్డర్ వస్తుంది. సో మీరు ప్రతిసారి అటు లోకల్ ఏపీఐ ద్వారా రన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది రిమూవ్ చేసుకొని రన్ చేసుకోండి, బెటర్. ఓకే. అంటే క్యాచ్ ఇష్యూస్ కాకుండా ఉంటాయి. సో మనకి ఇంకొక కమాండ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. అప్పుడప్పుడు రన్ అవుతుంది. శామ్ లోకల్ స్టార్ట్ ఏపీఐ ఇది పేస్ట్ చేద్దాం. డాకర్ లేదు.
రికార్డ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అవుతుంది. ఓకే, డాకర్ రన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కొడతాం. చూసారు, అడుగుతుంది హ్యావ్ యూ ఇన్స్టాల్ డాకర్ అనేసి. ఖచ్చితంగా డాకర్ రన్ చేసి పెట్టుకోవాలి. బిల్ ఇమేజ్ కొడుతుంది మళ్ళీ. లేకపోతే నెక్స్ట్ టైం దీన్ని డిలీట్ చేయొద్దులేండి. డిలీట్ చేయకుండా సామ్ బిల్డ్ కొట్టండి. ఓవర్ రైడ్ చేసుకుంటారు, లేదా ప్రతిసారి ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలండి. టైం టేకన్ తీసుకుంటుంది ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను రిమూవ్ యూజర్ మీద క్లిక్ చేస్తే, సో మనకి ఈ ఎండ్ పాయింట్ లైక్ ఇది రిమూవ్ యూజర్స్ అంటే ఇది ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రావాలి. ఓకేనా? సో లెట్ మీ క్లిక్ పోయినది. సో బ్రో, ఓకే, అథెంటికేషన్ ఇష్యూ వచ్చింది. ఇక్కడ ఎండ్ పాయింట్ మనకి గెట్ డీటెయిల్స్ చూద్దాం. మిస్సింగ్ అథెంటికేషన్. గెట్ యూజర్ కదా. బ్రో గెట్ యూజర్ బ్రో, గెట్ డీటెయిల్స్ కాదు, గెట్ యూజర్. రైట్ రైట్, అంటే పాత ఎండ్ పాయింట్స్ ఉన్నట్టున్నాయి అవి. ఎగ్జిక్యూటివ్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రరా. ఓకే, అక్కడ నిమిషం, నేను రాంగ్ ఏమైనా చేస్తున్నానా? స్లాష్ 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 రిమూవ్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ ఇన్వాలిడ్ ఏపీఐ రెస్పాన్స్ గేట్వే, నో మాడ్యూల్ నేమ్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా పవర్ టూల్. రైట్, మాడ్యూల్ నేమ్ ఎర్రర్ వచ్చింది ఇక్కడ మనకి. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం క్రియేట్ చేయాలా? నేనేం చేస్తాను అంటే, మీకు లేయర్ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది కదా, తెలుసా లేయర్స్ ఎలా క్రియేట్ చేస్తామో, డిపెండెన్సీ లేయర్స్ని. ఓకే, లేయర్ అటాచ్ చేద్దాం. నా దగ్గర ఉన్న ఆల్రెడీ లేయర్ ఉంది, అది వాడదాం. మళ్ళీ దాని గురించి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా. సో లేయర్స్ గురించి కావాలి అనుకుంటే ఒక నిమిషం, మళ్ళీ ఎందుకు కట్ పేషన్ చేయడం. దీంట్లో అంటే ఇక్కడ మనం ఉంటుంది. మాడ్యూల్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్ని జిప్ చేసిన తర్వాత మా రైట్, మనము. ఇదండి ఇక్కడ చెప్పున్నాను లేయర్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది. యా కరెక్ట్, మీరు చెప్పిన అదే. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చేయాలి అంటే నాకు మినిమం ఒక 5 minutes పడుతుంది. సో ఓకే నేనేం బ్రో. చేస్తాను అంటే, ఆల్రెడీ ఉన్న లేయర్ అంటే నా దగ్గర రిఫరెన్స్ కింద తీసుకున్నాను కదా ఈ ప్రాజెక్ట్. ఈ అవును. ప్రాజెక్ట్లో ఆల్రెడీ లేయర్స్ వాడుతుంటాను నేను ఖచ్చితంగా. అవి తీసుకుందాం. ఓకే బ్రో. ఆర్ లేదు దీంట్లో లేయర్. లేయర్స్ ఎడిపోయినాయి. ఓకే, ఇది మినిమైజ్ చేసింది కాదే, పవర్ ఫంక్షన్. ఓకే, లేదంటే ఒక పని చేద్దాం. మన
సో లేయర్స్ కావాలి అనుకుంటే మనము లాంబ్డాలోకి వెళ్ళాలి. లాంబ్డాస్లోకి వెళ్దాం. సో నాది వచ్చేసి సేమ్ రీజన్ ఉండాలండి. లేయర్స్ ని మనం రన్ చేస్తున్న స్క్రిప్ట్ సేమ్ రీజన్ లో ఉండేటట్టు చూసుకోండి. ఫంక్షన్స్, ఇవి ఫంక్షన్స్ మనవి. ఇక్కడ ఉన్నాయి చూడండి లేయర్స్ అనేసి. ఓకే, లేయర్స్ మీద క్లిక్ చేయండి. సో నా దగ్గర ప్రీవియస్ గా లేయర్స్ కొన్ని ఉన్నాయి, అవి యూజ్ చేస్తాను. సో లేయర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ మాడ్యూల్స్ పెట్టుకోండి. ఇదండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా పవర్ టూల్. 5 months ago ఉంది, దీన్ని వాడదాం. సో సింపుల్ గా ఇది కాపీ చేసుకొని ఈ లేయర్ ని, ఓకే, మన ప్రాజెక్ట్ లోకి వచ్చి ఈ టెంప్లెట్ యామ్ఎల్ ఫైల్ ఉంది కదా, దీని లోపల ఇది లాంబ్డా ఫంక్షన్. ఈ లాంబ్డాకి మనం అటాచ్ చేయాలి లేయర్ అనేది. సో టైమ్ అవుట్ కింద లేయర్స్ అని టైప్ చేయండి, అక్కడ పేస్ట్ చేయండి, అంతే. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామండి. వెయిట్, ఇది కాదు మంది, ఇది మంది. నేను ఇందాక రాంగ్ లో చెక్ చేశాను ఏమైనా. ఇది మంది 89, ఇది ఓల్డ్. ఆ ఓల్డ్ లో కూడా లేదండి, వదిలేద్దాం దాని గురించి. ఓకే. సో రన్ టైమ్ ఆర్కిటెక్చర్ మీ ఇష్టము, ఎక్కడైనా సరే ఈవెంట్స్ లోపల కాదు, ఇక్కడ లేయర్స్ తీసుకుందాం. లేయర్, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సామ్ బిల్డ్ సామ్ డిప్లై కొడదాం. ఆ లేయర్ లేకపోవడం వల్ల మనకి ఆ ఇష్యూ అనేది త్రో చేసింది. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా రామ్, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? లేదు బ్రో. రైట్, డిపెండెన్సీ మాడ్యూల్ మిస్ అయింది. అవును, సో మనకి దాని కావాల్సిందని లేయర్స్ లో మూవ్ చేసుకొని రన్ చేయాలి. అందుకే నేను ఎప్పుడైనా సరే లేయర్స్ లో పెట్టుకొని వాడుకుంటే బెటర్, ఎటువంటి ఇష్యూస్ రావడేసి. ఈ రిక్వైర్మెంట్ లో పెట్టి అది డాకర్ ఇన్స్టాల్ చేసుకోవడము, అదన్నీ రాంగ్. ఓకే, చూద్దాం, ఇప్పుడు చూద్దాము. దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఏం ఎర్రర్ వచ్చిందా? వచ్చింది చూడండి, ఆ, వచ్చింది కదా అవుట్పుట్. పనిచేస్తుంది కదా? దాని పనిచేస్తుంది. మీనింగ్ రైట్, పనిచేస్తుంది. ఓకే. సో ఇప్పుడు రామ్, నువ్వు అడిగావు చూసావా, మన రూటర్స్ కింద అంటే మల్టిపుల్ గా అనేసి, అది చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఏముంది, ఇదంతా కూడా ఎక్కడ ఉంది, యాప్ డాట్ పివైఎల్ ఫైల్. ఇట్లా ఉండదండి మీకు మరి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. వీటిలన్నిటిని ఏం చేస్తాము అంటే ఒక రూట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. రూట్స్ అనేసి ప్యాకేజ్, రూటర్స్. ఓకే, రూటర్స్. దీని లోపల ఇప్పుడు నువ్వు చెప్పా చూడు, అది యూజర్, రూటర్. ఓకే, దీంట్లోకి ఇక్కడ ఏవైతే మనము క్రియేట్ చేసుకున్నామో వాటిలన్నిటిని కూడా దాంట్లోకి మూవ్ చేసేస్తాం. ఇక్కడ నుంచి తీసేద్దాం. ఓకే, ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, యాప్ రెస్పాన్స్ ఎర్రర్ వస్తున్నాయి కదా. సో అవి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి వీటిని కూడా ఇక్కడి నుంచి తీసేసి ఇక్కడ, అంటే జస్ట్ కాపీ పేస్ట్. రెస్పాన్స్ ఎందుకు వస్తుంది ఇంకా ఎర్రర్? సో రెస్పాన్స్ మెథడ్ ఇక్కడ రాసుకున్నాం కదా మనం separate గా, దీన్ని కూడా ఇక్కడి నుంచి తీసేస్తాను, కింద పెట్టుకుందాం. పోయింది. ఓకే, ఇప్పుడు చూడండి మెయిన్లో ఏం మిగిలింది. మీకు మెయిన్ ఇలాగే ఉంటది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ కూడా తీసేద్దాం, ఇదే మెయిన్. అంతే. ఓకే. సో మళ్ళీ ఒకసారి రన్ చేద్దామా? ఇది అవసరం లేదు ఇక్కడ మనకి. ఓ రైట్, ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం, అంటే పని చేస్తుందా లేదా చెక్ చేద్దాం. సో మాడిఫికేషన్ చేసాం కాబట్టి ఏం చేయాలి మనం, కంట్రోల్ C కొడితే స్టాప్ అవుతుంది. బిల్డ్ ఇచ్చేసి శ్యామ్ బిల్డ్ ఇచ్చిన యా, తర్వాత మళ్ళీ సామ్ బిల్డ్ ఇచ్చి మళ్ళీ రన్ చేయాలి, అంతే.
ఒకసారి మళ్ళీ కొడదాం ఏదో ఒకటి. అప్డేట్, డిలీట్. ఓకే, మెసేజ్ నాట్ ఫోన్ అని వచ్చింది. స్టేటస్ కోడ్ గెట్ యూజర్ కి మెసేజ్ నాట్ ఫోన్. ఓకే, రిమూవ్ యూజర్ చూద్దాం. ఓకే, మెసేజ్ నాట్ ఫోన్ వస్తుంది అంటే అంటే. ఆ యూజర్ రౌట్స్ ని మెయిన్ డాట్ పీవై ఫైల్లో ఎక్కడన్నా రన్ చేయాలందో. ఆ, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కరెక్ట్ గా గెస్ చేసావు. సారీ, నేను అది మిస్ చేశాను. ఓకే. పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్లీ అంతే. యా, అది తెలియాలి కదా దానికి. ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెడితే అవును. దీనికి ఎట్ట తెలుస్తుంది. అవును. రైట్. అప్డేట్ లోకి వెళ్దాం. పెద్ద ఎక్కడ చూడండి. ఇది పెట్టాలి, ఇది పెట్టాలి మనం. సో ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. యూజర్ రోటర్స్ డాట్ యూజర్ రోటర్. ఇక్కడ రోటర్ క్రియేట్ చేయాలి మనం. ఇట్లా ఒక రోటర్ తీసుకోవాలి మనం. తీసేద్దాం. AWS లాంబ్డా పవర్ టూల్. రోటర్ ఎక్కడ తీసుకున్నాడు వీడు. మల్టిప్లై రోటర్. దీంట్లో API గేట్వే దీంట్లో తీసుకున్నాడు. మర్చిపోవద్దు, ఇక్కడ మల్టిపుల్ లాగా ఉన్నాయి రోటర్స్. API గేట్వేనే తీసుకుంది రోటర్. సో ఇక్కడ ఈ రోటర్ కదా మనం తీసుకుంది. ఇప్పుడు ఈ రోటర్ తీసుకుని ఇక్కడ యాప్ డాట్ గెట్ బదులు రోటర్ పెట్టుకుంటాం. అంతేనా. రైట్, అంతే. ఓకే, రోటర్. ఓకే, నా రైట్. ఓకే, రోటర్. సో ఇప్పుడు ఈ రోటర్ ని ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాం మనం. సేమ్ లైక్ మనం అక్కడ రిజిస్ట్రేషన్ అన్నాం కదా, సేమ్ ఇట్లాగే ఇక్కడ. సో యాప్ డాట్ ఇంక్లూడ్ ఇంక్లూడ్ రోటర్. సో ఏ రోటర్ వచ్చేసి ఇది. రోటర్ అంటే ఇదండి, ఓకేనా. సో దీన్ని మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇది ఎక్కడ ఉంది. యూజర్ రోటర్ లో ఉంది. ఓకే, యూజర్ రోటర్ కరెక్ట్గా ఉంది. దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నా సరిపోద్ది. యూజర్ రోటర్. ఒక్క నిమిషం. లేదంటే సింపుల్ గా ఇక్కడ తీసేసుకొని జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ కాపీ, ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఒక ఎర్రర్ వస్తుంది. సింపుల్ గా దాని మీద ఓవర్ చేయండి. ఓవర్ చేసి ఇంపోర్ట్ తీసారంటది. ఎక్కడ ఉంది మనకి. హెలో వరల్డ్ రోటర్స్ యూజర్ రోటర్ ఇదే కదా. దీన్ని వస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ప్రిఫిక్స్ నేను తర్వాత చెప్తాను, తర్వాత స్టెప్ లో. ఇది క్లియరే కదా. ఏం చేయాలి నేను ఇక్కడ. సింపుల్ గా ఇక్కడ ఒక రోటర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ రోటర్ ని ఇక్కడ అటాచ్ చేసుకున్నాను. ఆ రోటర్ ని తీసుకొచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాను. ఈ యాప్ డాట్ ఇంక్లూడ్ అంతే. అంటే ఈ ఎండ్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నట్టు అంతే. డౌట్ ఏం లేదు కదా, క్లియర్ గానే ఉంది కదా. యా, క్లియర్గా ఉందమ్మా. ఓకే సార్. మళ్ళీ ఇప్పుడు అగైన్ శాంపుల్. శాంపుల్ నెక్స్ట్ లోకల్ స్టార్ట్. ఓకే, రెడీ అన్న. చూద్దాం. గెట్ యూజర్. ఏమైంది. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఏం ఎర్రర్ వచ్చింది సరే. అనేబుల్ టు ఇంపోర్ట్ యాప్ నో మాడ్యూల్ నేమ్డ్ హెలో వరల్డ్. ఓకే, ఇక్కడ హెలో వరల్డ్. ఇది హెలో వరల్డ్. సో బేసికల్ గా ఏం జరుగుతుంది. గెస్ చేసి చెప్పగలుగుతారా ఎవరైనా. రబ్ గెస్ చేయగలుగుతావా ఏం జరిగేది అనేది. ఓకే, నేను చెప్తాను చూడు, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎప్పుడైనా సరే
ఇలాంటి మాడ్యూల్ యాక్చువల్గా ఏబి పోయింది అది. ఆ, చూడండి, యాప్ నో మాడ్యూల్ నేమ్డ్ హెల్లో వరల్డ్ అని వస్తుంది. ఓకేనా? ఈ యాప్ అనేది హెలో వరల్డ్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతుంది. బట్ ఇది హెలో వరల్డ్ లోపలే ఉంది కదా, మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? గెస్ చేస్తారా? అంటే సో అది కరెంట్ పాత్ ని ఎగ్జిక్యూట్ చేయట్లేకపోతుంది. కరెంట్ పాత్ ఏంది అసలు ఇప్పుడు దీనికి? హెలో వరల్డ్. ఇది హలో. ఎట్లా ఉంది అంటే, ఇది ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేసింది. అవును. ఇది ప్రాజెక్ట్, ఇది మెయిన్ అయినప్పుడు ఇది హెలో వరల్డ్ అంటే దీని లోపల మళ్ళీ హెలో వరల్డ్ చెక్ చేస్తుంది. ఉంటుందా? అవును. ఉందా దీని లోపల? ఇది మెయిన్ ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేసి దీని లోపల హెలో వరల్డ్ అనే ప్యాకేజ్ కోసం సెర్చ్ చేస్తుంది. ఉందా? లేదు. లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇది మెయిన్ కాదురా బాబు, ఇది మెయిన్ అని చెప్పాలి. అప్పుడు ఇది మెయిన్ అయినప్పుడు దీని లోపల హెలో వరల్డ్ సెర్చ్ చేస్తుంది. అప్పుడు ఉన్నట్టే కదా? ఉన్నట్టే ప్రాపర్ అంటే అప్పుడు ఓకే, మనం రైట్. టెంప్లెట్ యామెల్ ఫైల్లో ఫైల్ పాత్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, సూపర్. డాట్ అని పెట్టేసి. రైట్, కరెక్ట్. ఈ ఫ్లో అయితే అర్థమైనట్టు. ఓకే, నా ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి. కంట్రోల్స్. సో సామ్ బిల్డ్. ఇప్పుడు ఎందుకు టైం తీసుకుంటుంది తెలుసా ఇది? ఒక రిక్వైర్మెంట్ టీఎక్స్టీ పెట్టాం కదా, అది ఇన్స్టాల్ చేసుకుంటుంది. దీంట్లో నుంచి తీసేద్దాం, ఇది మనకు అవసరం లేదు. అందుకే. ఓకే. సామ్ లోకల్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఇది మెయిన్ అయింది కదా. డాకర్ ఏం చేస్తుంది తెలుసా? దీంట్లోనే రిక్వైర్మెంట్ టీఎక్స్టీ ఫైల్ తీసుకొని ఆ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఆ మాడ్యూల్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకుంటుంది అది. అందువల్ల టైం పట్టింది. ఓకే, చూద్దాం. రైట్. సో ఇప్పుడు క్లిక్ చేసి చూద్దాం వచ్చిందో లేదో. మళ్ళీ ఇంటర్నల్ సర్వర్ వచ్చింది. ఈసారి ఏమొచ్చింది? రెస్పాన్స్ బాడీ. రెస్పాన్స్ బాడీలో మిస్టేక్ ఉందంట. ఓకే. జేసన్ డాట్ డంప్స్ ఇందా పనిచేసింది కదా అది. ఇప్పుడు రెస్పాన్స్ బాడీలో జేసన్ ఈజ్ నాట్ ఓవర్ని, జేసన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్కడ అది? రోటర్స్ లో చూద్దాం, ఎక్కడైనా యూస్ చేసాం మనం జేసన్ డాట్ డంప్. అబ్బా, ఇక్కడ పోయింది చూడండి. ఇది చూసుకోలేదు మనం ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుందా? ఇంపోర్ట్ దిస్. ఓకే. లీవ్. పర్లా, ఇట్లా ఎర్రర్స్ వస్తా అంటే మనకి అర్థమవుతుంది ఎక్కడ ఎట్లా మాడిఫికేషన్ చేసుకోవాలనేసి. డైరెక్ట్ గా ఇతోటి ఎర్రర్స్ వస్తే మనకి ఏం రాదు. ఎర్రర్స్ వస్తున్నాయి అనుకోండి, నేర్చుకున్నట్టు ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం. వచ్చిందా? పని చేసింది కదా. రిమూవ్ యూజర్. ఓకే. సో సపరేట్ చేశాను నేను ఫైల్ని. అవునా? సపరేట్ అయిందా లేదా? ఇప్పుడు యాప్ డాట్ లో ఏం లేదు, ఈ ఫైల్ని తీసుకొచ్చి ఇంక్లూడ్ చేశాను. అవునా కదా? సో ఇప్పుడు నువ్వు అడిగావు చూసావా రామ్? అంటే ఇప్పుడు యూజర్ ఉంది, తర్వాత ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి అవును. అన్నావు కదా. సో అవును. ఇప్పుడు ఇది ఒక యూజర్ రూటర్ రైట్. ఇప్పుడు అవును. అంతే, దేనికి సంబంధించింది? ఇది యూజర్ కి సంబంధించింది కదా. యూజర్కి సంబంధించింది. సో ఇప్పుడు టెంప్లెట్ ఎంఎల్ ఫైల్లోకి వెళ్ళు. ఈ టెంప్లెట్ ఎంఎల్ ఫైల్లో ఇవన్నీ ఏంటి? యూజర్ కదా. సో అవును. నేనేం చేశానంటే యూజర్ని యాడ్ చేస్తాను ఇక్కడ. స్లాష్ యూజర్, అంతే కదా. సో ఓకే. ఇవన్నీ స్లాష్ యూజర్కి సంబంధించినవి కాబట్టి.
ఓకే. సో ఇప్పుడు ఏంది, ఈ ఎండ్ పాయింట్స్ అన్ని ఎవరికి సంబంధించి, మెయిన్ ఎక్కడ ఉంది, స్లాష్ యూజర్ ఉంది కదా. అప్డేట్ యూజర్ యూజర్ లో మిస్టేక్ జరిగింది ఒకటి యూజర్ టైప్ లో. రైట్, యూజర్ టైప్ లో మార్చనా. ఓకే, అంతేగా. అంతే. రైట్. సో ఇవన్నీ ఇప్పుడు ఎవరికి సంబంధించినవి, ఈ యూజర్కి సంబంధించినవి, యూజర్ అవునా. సంబంధించింది. సో ఇప్పుడు ఈ యాప్లో ఏం చేస్తామంటే, ఆల్రెడీ మన దగ్గర క్రియేట్ లిస్ట్ ఉన్నాయి. అంటే ఈ రూటర్కి వస్తుంది కదా. సో ఈ రూటర్కి ప్రిఫిక్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం. అంటే వీటిలన్నిటికీ కామన్ ఏముంది, స్లాష్ యూజర్ అనేది కామన్ ఉంది. అప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ, ప్రిఫిక్స్ అని ఒకటి ఉంటుంది. ప్రిఫిక్స్ ఇజ్ ఓకే. ఈక్వల్ టు స్లాష్ యూజర్. ఓకే. సో ఓకే. ఇప్పుడు స్లాష్ యూజర్కి సంబంధించిన రూటర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయని అర్థం. ఓకే. సో సేమ్ ఓకే. ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాను చూడండి. ఏదో ఒకటి రూటర్స్ లో నేను ఇప్పుడు ప్రోడక్ట్ ఏదో ఒకటి అనుకుందాం. ఓకే. లైక్ ప్రోడక్ట్ రూటర్ అనుకుందాం. యూజర్ మేనేజ్మెంట్ కి ప్రోడక్ట్ యాక్సెస్ కదా, లైక్ ప్రోడక్ట్స్ అనుకుందాం. ప్రోడక్ట్ రూటర్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటారు వేరే వాళ్ళు, ఎవరైనా దీని రూటర్ మీద వర్క్ చేసేవాళ్ళు. దీన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే. సో దీంట్లో నేను ఒక టెంప్లెట్ YAML ఫైల్ లోకి వెళ్ళి ఒక ఎండ్ పాయింట్ యాడ్ చేయాలి కదా. ఒక ఎండ్ పాయింట్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒకటి యాడ్ చేస్తాను ఎగ్జాంపుల్ కింద. మీరు తర్వాత రెఫరెన్స్ కింద తీసుకొని, సో ఇక్కడ ఏం చేస్తాను నేను, ప్రోడక్ట్ ప్రోడక్ట్స్. ఓకే. ప్రోడక్ట్స్ అని రాస్తాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రోడక్ట్స్ స్లాష్, ఓకే, గెట్ ఆల్ ప్రొడక్ట్స్. ఆల్ ప్రొడక్ట్స్ ఇదొకటి. ఇంకోటి రాసుకుంటాను నేను. ఆ, ఇది వచ్చేసి సంథింగ్ లైక్ డిలీట్ అని పెడదాం. డిలీట్ ప్రొడక్ట్స్. డిలీట్ ప్రొడక్ట్. ప్రోడక్ట్ అనేది కామన్ గా ఉంటుంది, ఇక్కడ మార్చుకోండి. డిలీట్ ప్రోడక్ట్. ఓకే, టూ రాశాను. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ అనే రోటర్లోకి వచ్చేసి, నేను సింపుల్ గా వీటిని మొత్తాన్ని కాపీ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు రెస్పాన్స్ ఉంది. ఓకే, దీని గురించి మనం ఆలోచిద్దాం. యాప్ డాట్ గెట్ రోటర్. ఇక్కడ రోటర్ కదా, యూజర్ రోటర్ కదా. ఇప్పుడు ఏం పెట్టుకుంటా ఇక్కడ, ప్రోడక్ట్ రోటర్. ప్రోడక్ట్ అవుతుంది. ప్రోడక్ట్ రోటర్ అని పెట్టుకుంటాం. ఓకే. ఈ ప్రోడక్ట్ రోటర్ని తీసుకొచ్చి ఇక్కడ అండ్ ఇక్కడ ఇస్తాం. ఓకే. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎండ్ పాయింట్స్ తీసుకోవాలి కదా. ఓకే, లెట్స్ టేక్ ద ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, టెంప్లెట్ YAML ఫైల్ మెయిన్. ఇక్కడ ఉన్న ఎండ్ పాయింట్స్ బేస్ చేసుకొని మనం అక్కడ రాయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి వచ్చేసి స్లాష్ గెట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంది. సో ఇది ఒకటి పెడతాను. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ డీటెయిల్స్. నెక్స్ట్ డిలీట్ డీటెయిల్స్, డిలీట్ ప్రోడక్ట్. ఎండ్ పాయింట్ డిలీట్ ప్రోడక్ట్. ఓకే. సో ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది, రెస్పాన్స్. ఇక్కడ రోటర్ లో కూడా ఉంది చూడండి రెస్పాన్స్. ఇక్కడ రెస్పాన్స్ ఉంది, ఈ రోటర్ లో ఉంది. దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం అవసరమా, లేదంటే దీన్ని కూడా ఆప్టిమైజ్ చేయొచ్చా మనం, కామన్ గా ఉంది కాబట్టి. అర్థమవుతుందా దీంట్లో. ఇప్పుడు ఇది కామన్ గా ఉంది, ఈ రెస్పాన్స్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే ఆ ఎర్రర్ పోవాలి అంటే. అవునా. సో ఇప్పుడు అవును. ఏమైంది, కోడ్ రిపీటెడ్ అయింది కదా. ఇది అవును. కామన్ గా ఉంది రోడర్కి, దీనికి. సో నేనేం చేస్తాను అంటే, కామన్ గా ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ మనకి ఒక యూటిల్స్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. యూటిల్స్. ఈ ప్యాకేజ్ లో ఇక్కడ రోటర్ రెస్పాన్స్ హ్యాండ్లర్ అని ఒకటి తీసుకుంటా. ఓకే. సో దాంట్లోకి వెళ్ళి ఏదైతే ఉందో ఈ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఇక్కడి నుంచి తీసేసి రోటర్ రెస్పాన్స్ హ్యాండ్లర్ లో పెట్టుకుంటా. ఓకే. ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఈ రెస్పాన్స్ అని కాకుండా రోటర్, ఓకే, మారుస్తా, అన్ని మార్చాలా, రెస్పాన్స్ అని తీసుకుందాం. ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు యూజర్ రోటర్లోకి వచ్చేసి ఇది తీసేసాం అనుకోండి. ఓకే. ఇప్పుడు ఎర్రర్ వచ్చిందా, దాని మీద హోవర్ చేయండి, ఇంపోర్ట్ వస్తుంది.
హెల్లో వరల్డ్ రెస్పాన్స్. పోయిన ఎర్రర్స్. సో సేమ్ రోటర్లో కూడా యూజ్ చేస్తాం కాబట్టి, సారీ, ప్రొడక్ట్ రోటర్లో కూడా దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందా? సో దీంట్లో అదే ఉంది. కోడ్ తగ్గింది కదా, ఆప్టిమైజ్ అవుతుంది కదా దీంట్లో. ఇప్పుడు నా దగ్గర ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో దీన్ని ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, సేమ్ లైక్. సో ఆ రిజిస్ట్రేషన్ ఇక్కడ పెట్టుకుందాం. ఇది స్లాష్ యూజర్ అంటే, ఇది స్లాష్ యూజర్. ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ? స్లాష్ ప్రొడక్ట్ ఉంది. ఓకే, లెట్స్ టేక్ ద స్లాష్ ప్రొడక్ట్. అంతే, ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్ ఇది యూజర్ కావాలంటే నువ్వు దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటావు. ప్రొడక్ట్స్ కావాలంటే ఈ రూటర్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటావు. అంతేనా కాదా? అవునా కదా? సో యూజర్స్ అయితే దీంట్లోకి వెళ్తావు, దీంట్లో ఉన్న ఎండ్ పాయింట్స్ చెక్ చేస్తావు. ప్రోడక్ట్ అయితే దీంట్లో ఉన్న ఎండ్ పాయింట్స్ చెక్ చేస్తావు. రామ్, క్లియరేనా? క్లియర్ బ్రో. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దామా దీన్ని? ఓకే, సామ్ బిల్డ్. నెక్స్ట్ సామ్ లోకల్ స్టార్ట్. ఇప్పుడు నా దగ్గర టూ ఎండ్, అంటే టూ రిలేటెడ్ ఉన్నాయి, టూ రూటర్స్ ఉన్నాయి. ఒకటి యూజర్, ఇంకోటి ప్రొడక్ట్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, యూజర్ మీద క్లిక్ చేస్తా. యూజర్ రైటర్ పనిచేస్తుందా? పనిచేస్తుంది. అవునా? ఇక్కడ చూడండి, క్రియేట్ యూజర్ వచ్చింది. అవునా? ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఇద్దాను, ప్రొడక్ట్ ఉంది కదా. ఓకే, ప్రొడక్ట్ గెట్ ఆల్ ప్రొడక్ట్స్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తా. చూద్దాం ప్రొడక్ట్స్ వస్తాయో లేవో. వచ్చిందా? పనిచేస్తుంది కదా. రైట్. సో ఇది ఫైనల్ సెటప్, ఇలా ఉంటుంది. సో మీకు రోటర్స్ చూసినప్పుడు, రోటర్స్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మెయిన్లో ఇలా ఉంటుంది. సో దీంట్లో నుంచి ఇప్పుడు మనం చిన్నగా మాడిఫై చేద్దాం. ఈ హెల్లో వరల్డ్ ప్లేస్ తీసేద్దాం, రీనేమ్ చేద్దాం. హెల్లో వరల్డ్ కాకుండా ఏమని పెట్టాలి యాక్చువల్గా? ఎస్ఆర్సి. సో సెర్చ్ ఫర్ రిఫరెన్స్, సెర్చ్ ఇన్ కామెంట్స్, మొత్తం రీఫ్యాక్టర్ చేద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిట్లో. డూ రీఫ్యాక్టర్. ఓకే, ఎస్ఆర్సి వచ్చింది. ఇప్పుడు హెల్లో వరల్డ్ పోయి. సో ఆల్ క్లియరా ఇక్కడ వరకు అందరికి? ఆప్టిమైజ్ చేసాం కోడ్ని. ఓకే, సో ఇంకా నుంచి మనం కోడ్ రాసుకోవడమే ఇంకా. యూజర్ రోటర్ ఉందా, ఇక్కడ మీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ పోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఆ రెస్పాన్స్ ఏమి ఇవ్వాలో ఆ రెస్పాన్స్ ఇక్కడ మీరు డిఫైన్ చేసుకుంటా ఉంటారు. అంతే. ఓకే. సో ఇది యాక్చువల్ కోడ్. మనము ప్రీవియస్గా ఒక ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాం కదా, లైక్ ఆర్కెస్ట్రేషన్లో ఒకటి యూజ్ చేస్తాం, ఇది డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి, ఓఆర్ఎం. ఓకే. అవునా? సో అవును. ఈ ఓఆర్ఎంతో ఈ ఓఆర్ఎం కాన్సెప్ట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం మనం. అంటే డీబీ నుంచి డేటాని ఫెచ్ చేసుకోవడము, డీబీ నుంచి డేటాకి అప్డేట్ చేయడము. అదే కదా మెయిన్. ఎండ్ పాయింట్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంది? డీబీలో ఉన్న డేటాని సర్వ్ చేయడమే కదా, నాట్ S3, డీబీలో ఉన్న డేటా. రైట్. సో ఇక్కడ ఆ లాజిక్ రాసుకుంటాం మనం, అంటే డీబీతో ఎలా కమ్యూనికేట్. అప్పుడు లాజిక్ రాసుకున్నప్పుడు ఏమొస్తాయి ఇక్కడ మొత్తం రోటర్స్ ప్లేస్లో? ఈ రోటర్స్ కాకుండా ఇంకేమొస్తాయి? ఇవన్నీ వస్తాయి. ప్రీవియస్ ప్రాజెక్ట్ చూద్దాం ఒకసారి. టీటీఎల్ ఆర్కెస్ట్రేషన్లో లేదంటే చేయొచ్చు క్విక్గా, అంటే వద్దులే, ఆప్టిమైజ్ స్లోగా వెళ్దాం మనం. స్లోగా అంటే నేర్చుకుంటూ నేను చేసేస్తా 5 నిమిషాల్లో, బట్ అవసరం లేదు. సో ఇప్పుడు మన ఈ ఆర్కెస్ట్రేషన్లో చూడండి ఏం రాసాం: కామన్స్, ఫ్రేమ్వర్క్, మ్యాపర్స్, మోడల్స్, రిపాజిటరీ, స్కీమా, సర్వీస్, సోర్స్, టేబుల్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఎక్సెప్ట్ ఏమొచ్చింది, ఎక్స్ట్రా ఏమొచ్చింది ఇక్కడ వీటితో పోల్చుకుంటే? యూటిల్స్ కూడా వచ్చింది చూడండి, ఇక్కడ యూటిల్స్ ఉందా, యూటిల్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చింది చెప్పండి, ఏ ప్యాకేజ్ వచ్చింది ఎక్స్ట్రా? రామ్, ఏ ప్యాకేజ్ వచ్చింది ఎక్స్ట్రాగా? ఇవి కాకుండా ఏం లే, రోటర్స్ వచ్చింది అంతే. రౌటర్స్ వచ్చింది. ఎండ్ అంతే. పాయింట్. రైట్. సో మీకు రియల్ టైంలో ఇవన్నీ ఉంటాయి, వీటితో పాటు రోటర్స్ ఉంటాయి. ఎక్కడైతే మీకు రోటర్స్ అనే ప్యాకేజ్ కనపడిందో, ఓకేనా, దట్ మీన్స్ ఇట్స్, మీరు దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ఏపీఐ సర్వీస్ డెవలప్ చేస్తున్నారని ఆ ప్రాజెక్ట్లో రోటర్స్ ఓకే. కనపడ్డాయంటే
ఆ ప్రాజెక్ట్లో ఏపీఐ సర్వీసెస్ డెవలప్ చేస్తున్నారని అర్థం. క్లియరే కదా? సో యా రేపు క్లియర్. మనము రేపు మనము ఇవన్నీ కూడా నేను ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. యాక్చువల్గా అంటే మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పుకున్నాం. నేను అవును. కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. లైక్ మీకు ఆల్రెడీ ప్రొసీజర్ తెలుసు ఎలా చేస్తున్నాం అనేది. కానీ లైవ్లోనే చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయను ఓకే. అంతే, చూపిస్తూ వెళ్ళిపోతాను. ఓకేనా? ఓకే. సో ఓకే. రేపు మనము యాక్చువల్గా వీటిల్ని థ్రెడ్ ఆపరేషన్ చేద్దాం. ఇది అయిపోతే నెక్స్ట్ డే ఏపీఐ సర్వీసెస్ డిప్లాయ్ చేసుకొని రియాక్ట్ చేసే అప్లికేషన్ డెవలప్ చేద్దాం. ఓకే. ఓకే. ఓకేనా? రైట్. వీటిలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? ఏపీఐ సర్వీస్. మై సైడ్ అయితే నో డౌట్స్ బ్రో. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఓకే. సో రిమైనింగ్ పర్సన్స్, ఒక నిమిషం స్టాప్ చేద్దాం.